పచ్చ పచ్చగా ఉన్నది స్వర్గం ఇక్కడే ఉన్నది. పచ్చ పచ్చగా తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. ఏం డ్రైవ్ న్యూస్ ఛానల్ అనుకుంటున్నారా? కాదు, వెల్కమ్ టు అవర్ ఓన్లీ ఛానల్ భలే మంచి రోజు. నేను మీడియా భలే మంచి రోజు, భలే మంచి రోజు, భలే మంచి రోజు, భలే మంచి రోజు. చేయబోతున్నాం. అంటే ఎక్స్ప్లోరింగ్ అంటే మీరు మరి పెద్ద పెద్ద అనుకోవచ్చండి. మన పక్కనే ఉన్న గుత్తి కోటకి వెళ్తున్నాం. ఇంకా చూడలేదు గుత్తి కోటని. సో గుత్తి కోటని నేను చూస్తూ మీకు చూపిస్తాను. పదని వెళ్దాం. అలా గుత్తి కోటకి ఎంట్రీలోనే ఒక పెద్ద గేట్ ఉంది. గేట్ వెనకాల కొన్ని మెమోరియల్స్ ఉన్నాయన్నమాట. ఈ కోటను పాలించిన వాళ్ళవి, బ్రిటిషర్స్వి, రాజులవి. కొంతమందిని ఇక్కడే సమాధి చేసినట్టు కూడా తెలుస్తుంది. అక్క గేట్కి కరెంట్లీ లాక్ వేస్తున్నారు, మరేమో తెలియదు ఎప్పుడు ఓపెన్ చేస్తారో. సో అలా రైట్కి వెళ్తే పైకి వెళ్ళడానికి నడక మార్గం ఉంది. ఆ ట్రెక్ అంటే మనకు కొంచెం సొల్లు వాడేది కాబట్టి ఆ ట్రెక్ మన వల్ల కాలేదు. నిదానంగా ఒక అర్ధ గంట వరకు ట్రెక్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. నో కామెంట్స్ ప్లీజ్. సో అలా పైకి వెళ్తున్న కొద్దీ వ్యూ మాత్రం సూపర్గా ఉంది. మీరే చూసేయండి. ఆ ట్రెక్లో పడిన కష్టాలన్నీ ఆ వ్యూ చూడంగానే పోయాయన్నమాట. గుత్తి కోటకు చాలా చరిత్ర ఉంది ఫ్రెండ్స్. లైక్ ఎప్పటిది ఇది చాళుక్య రాజుల ఏదో కాలానికి చెందినట్టు కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయన్నమాట. గుత్తి కోట చాళుక్య రాజులు అంటే కనీసం 1076 నుంచి 1126 సంవత్సరాల నాటిది. అలాగే ఈ కోటని చాళుక్య రాజుల తర్వాత విజయనగర రాజులు, ఆ తర్వాత మొఘలులు, ఆ తర్వాత మరాఠాలు కూడా పరిపాలించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మన బ్రిటిషర్స్ వచ్చేస్తారుగా అన్ని కోటలు ఆక్రమించకి. నో కామెంట్స్. సో అలా ఈస్ట్ ఇండియా కంపెనీ స్వాధీనం చేసుకుంది. తర్వాత ఈ కోట స్పెషాలిటీ ఏంటంటే ఈ కోటని 680 మీటర్ల సముద్ర మట్టానికి ఎత్తులో కట్టడం జరిగింది. ఈ రకమైన ఆర్కిటెక్చర్ని హిందూ ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ అని అంటారు. ఈ కోట స్పెషాలిటీలు ఎన్నో ఉన్నాయి, అందులో కొన్ని ఇప్పుడు చూసుకుందాం. ఈ కోట భారతదేశంలోనే 2వ పెద్ద ప్రహరీ గోడ అంటే కాంపౌండ్ వాల్ కలిగిన కోటగా గుర్తించబడింది. అలాగే ఈ కోట పైన 150 బావులు ఉన్నట్టు కూడా చెప్తున్నారు. కోట కట్టడానికి గ్రెనైట్ రాళ్ళు, సున్నపు రాళ్ళు 2 వాడటం జరిగింది. ఈ కోటలో ఇంకా చెక్కు చెదరినట్టు కొన్ని కట్టడాలు కూడా ఉన్నాయి. అందులో ఒకటి గుర్రపుశాల లేదా సైనిక శిబిరం. ఇన్ని రోజులైనా కూడా చెక్కు చెదరినట్టుంది ఫ్రెండ్స్. లోపలంతా బాగా ఎక్కువ వస్తుంది. మీరు కూడా అలాగా ఫోటో బాక్స్ అయితే ఇలా మంచి ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. నేను మీకు రికమెండ్ చేసేది ఏంటంటే ఈ కోటకి అయితే మార్నింగ్ లేదా ఈవినింగ్ వెళ్ళండి, సన్ రైజ్ లేదా సన్సెట్ టైంలో. సూపర్ విజువల్స్ ఉంటాయి. అయితే సూపర్ ఉంటాయి. ఈ కోటలో ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఇక్కడ ఒక సింహాసనం ఉందన్నమాట. మరాఠాల రాజు శ్రీ మురారిరావు గారి సింహాసనం కూడా ఈ కోట మీదనే ఉంది. అంటే అది 5th ఫ్లోర్లో ఉంది. ఇంకా నేను వెళ్ళలేదు, అంత ట్రెక్ చేసే ఓపిక లేదు మనకి. సో మీకు ఒక ఫోటో పెట్టేస్తున్నాను చూడండి. ఈ మరాఠా రాజు మురారిరావు గారు ఆ సింహాసనం మీదనే కూర్చొని చెస్ ఆడుకునేవాళ్ళు. అలాగే సెటిల్మెంట్స్ కూడా చేసేవాళ్ళంట. ఇంకా ఈ గుత్తి కోటలో ఎన్నో రహస్యాలు, ఎన్నో నిగూఢ బావులు, ఎన్నో చీకటి గదులు, ఇలా ఎన్నో మిస్టరీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ మన వీడియో లెంత్ సరిపోదు. పార్ట్ కావాలంటే కామెంట్స్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా నచ్చిందో కింద మెన్షన్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హిట్ దట్ నోటిఫికేషన్ బెల్. ఇట్స్ మీ DL signing out.